వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్ని వైపుల నుంచి బిగించే ప్రయత్నం జరుగుతోంది. ఆయనపై కేసుల పరంపరతో ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటోంది. పాత సీబీఐ కేసులతో పాటు ఇప్పుడు రకరకాల కేసులను ఆయనపై నెట్టాలనుకుంటున్నారు. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఏదో లింకు ఉందని నిరూపించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్న కూటమికి మాజీ సీఎం రెంటపాళ్ల టూర్లో జరిగిన ఘటనలు అనుకూలంగా మారుతున్నాయని అనుకోవాలి. సత్తెనపల్లి వస్తున్న సందర్భంగా జరిగిన రప్పారప్పా ఘటనను వాడుకోవాలనుకున్న తరుణంలోనే ఓ వయోవృద్ధుడు జగన్ కారు కింద పడి చనిపోయాడన్న వార్తను ఇప్పుడు కూటమి అన్ని విధాలుగా వాడేసుకోవాలనుకుంటోంది. రప్పా రప్పా నరికితే మంచిదేనన్న జగన్ కామెంట్లతో ఆ పార్టీ కార్యకర్తలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. విధ్వంసం జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వైసీపీ శ్రేణులను వేటాడే ప్రయత్నంలో ఉంది. వేట తలలు నరకాల్సిందేనంటూ వాళ్లు పెట్టిన పోస్టింగులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పోలీసులు దృష్టి సారించాలని ప్రభుత్వం నుంచి సందేశాలు అందాయి. వేట తలను నరికి జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన విజువల్స్ ను సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. పుష్ప సినిమాలో అమ్మో రేణుకు తల్లి పాట పాడుతూ కత్తులు వేట కొడవళ్లతో డాన్సులు చేసిన వైసీపీ యువ కార్యకర్తలు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు హెచ్చరికలు చేస్తూ పోస్టింగులు పెట్టారు. వీటన్నిటినీ ఇప్పుడు జగన్ రెడ్డి ఖాతాలో వేసేందుకు కూటమి రెడీ అయింది. ఈ విషయంలో కూటమి సోషల్ మీడియా కూడా ఫుల్ యాక్టివ్గా ఉంది. అది ఒక వంతైతే జగన్ రెడ్డి కారు కింద పడి ఒక వృద్ధుడు చనిపోయిన వార్త మరో వంతు. గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ రోడ్డు వద్ద జగన్ కారు ఢీకొని తొక్కుకుంటూ పోయిన ఘటనలో వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య మరణించడానికి మాజీ సీఎం జగన్ సహా 6గురు కారణమని పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఆయన్ను ఏటూగా చేర్చారు. కారు డ్రైవర్ రమణారెడ్డి A1గా, జగన్ పిఏ కె నాగేశ్వరరెడ్డి A3, ఎంపీ వైవి సుబ్బారెడ్డి A4, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని A5, మాజీ మంత్రి విడుదల రజని A6ని కూడా చేర్చి ఆ కేసులో సెక్షన్లను మార్చారు. నిజానికి కూటమి లెక్క ప్రకారం ఎటువంటి కేసులోనైనా జగన్ రెడ్డి A1గా ఉండాలి. ఈసారి మాత్రం ఆ పని కుదరకపోవడంతో ఆయన్ను A2గా కేసు నమోదు చేయాల్సి వచ్చింది. అయిష్టంగానే కూటమి ఆ పని చేసింది. ఏమాత్రం అవకాశం ఉన్నా A1గా ఎఫ్ఐఆర్ నమోదు చేయించేవారు. జగన్ కాన్వాయ్లో కారు ఢీకొని సింగయ్య మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ కేసు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో జగన్, కారులో ఉన్న మాజీ మంత్రులు, ఎంపీ తదితరులు మిన్నకుండిపోయారన్నది కేసులో ముఖ్యాంశం. వాస్తవానికి పోలీసులు జగన్కు 11 వాహనాలతో కూడిన కాన్వాయ్తో పాటు అదనంగా 3 వాహనాలకు మాత్రమే అనుమతించారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా సుమారు 50 వాహనాల్లో ఆయన తన అనుచరులు, నాయకులతో తాడేపల్లి నుంచి బల ప్రదర్శనగా బయలుదేరారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంతేగాక ఎక్కడా వాహనాలను ఆపకూడదన్న నిబంధనను కూడా ఉల్లంఘించారట. తమ కారు కింద కార్యకర్త పడినట్లు చూసినప్పటికీ లోపల ఉన్నవారంతా ఉద్దేశపూర్వకంగానే మిన్నకుండిపోయారని, ఆ తర్వాత కూడా వాస్తవం చెప్పలేదని, చివరకు వీడియో దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారని ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో జగన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశముంది. అరెస్ట్, బెయిల్, కేసు నడవడం లాంటివి రాజకీయాల్లో సాధారణ అంశాలే అయినా పోలీస్ నిబంధనలను ఉల్లంఘించి జగన్ ప్రవర్తించారని, గందరగోళానికి కారణమయ్యారని, అరాచకం సృష్టించారని కూటమి పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ కేసులో జగన్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని భావిస్తున్నారు. మరో 24 గంటల్లో ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.